ఇప్పుడు నేను చేసే దోశకి పప్పు బియ్యం మిక్సీ పట్టకుండా ఫర్మెంటేషన్ కూడా చేయకుండా క్రిస్పీగా దోశ చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. దోశ బ్యాటర్ కోసం 1 కప్ అటుకులు, 2 కప్ సూజీ రవ్వ ఉంటే సరిపోతాయి. వీటిని నీట్గా వాష్ చేసుకుని అటుకుల్లో కొద్దిగా పెరుగు వేసి వాటర్ వేసి 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. మీకు వీలైతే 10 మినిట్స్ అయినా ఉంచేసుకోవచ్చు. టైం లేదు అంటే 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ లోకి సాల్ట్, బేకింగ్ పౌడర్ వేసి మొత్తం కలిసేలా కలుపుకొని వీలైతే 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. లేదంటే ఇన్స్టెంట్ గా కూడా దోశలు వేసేసుకోవచ్చు. ఈ ఒక్క బ్యాటర్ తోనే దోశలు అట్లు రెండు వేసేసుకోవచ్చు. దోశకి అట్టుకి డిఫరెన్స్ తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. దోశ అయితే పల్చగా నెరుపుకొని ఒకవైపు మాత్రమే కాల్చుకుంటాం. అదే అట్టు అయితే కొంచెం తలచరుగా నెరుపుకొని రెండు వైపులా కాల్చుకుంటే అట్టు అయిపోతుంది. మా ఇంట్లో మాత్రం దోశలు ఎక్కువగా తింటాం. అందుకే పల్చగా నెరుపుకొని దోశలు వేసుకుంటున్నా. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడప్పుడు సడన్ గా ఇంటికి చుట్టాలు వస్తారు కదా, మనకు కూడా సడన్ గా క్రేవింగ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పప్పు దోశకి టేస్ట్ ఏ మాత్రం తగ్గదు. ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.